స్తోత్రం ప్రభా, పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు. స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాను నా ప్రభా. దయామేడవు, కనికరం వలన ప్రభుడవు, ఆది అంతము లేని వాడవు, అద్భుతకరుడవు, ఆశ్చర్యకర్తవు, బలవంతుడైన గొప్ప తండ్రి, నా సమాధానకర్తవు నాయన. నీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతి నాయన. ఈ ఉదయకాలాన నా తండ్రి జూలై 26వ తేదీన మరొకసారి నీ సన్నిధి కాంతిని మాపై ప్రకాశింపజేసినందుకై నీకు స్తోత్రాలు, వందనాలు. నేను నా తండ్రి, నా ప్రభా, మేము ఇంతవరకు నిన్ను స్తుతించి గణపరిచి మహింపరిచి మా విశ్వాసమును నా తండ్రి, మా నమ్మకమును నా తండ్రి మేము వెల్లడి చేసి ఉంటున్నాం. నీకు స్తోత్రాలు నాయన. మా మధ్య మీరు నిలిచి ఉన్నారు నా తండ్రి. నీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం. చేరవచ్చిన ప్రతి ఒక్కరి హృదయ వాంఛను ఎరిగిన దేవుడవు నా తండ్రి. నీకు స్తోత్రాలు, వందనాలు నా తండ్రి. ఎంతో ఆశతో చేరవచ్చుటకు కృప దయచేసినావు నాయన. నీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం. సర్వోన్నతుడైన సర్వశక్తిమంతుడైన తండ్రి, నీ మీద మాత్రమే మేము ఆనుకొని ఆధారపడి జీవించుటకు మాకు అనుదినము నేర్పిస్తున్న విధానమును బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతి నాయన. పలు విధములుగా వాక్యాల చేత నా తండ్రి మమ్మల్ని హెచ్చరించుతూ, ధైర్యపరుస్తూ, బలపరుస్తూ నా తండ్రి సరిచేయుచు సరిదిద్దుతూ వస్తున్నందుకై నీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం నా తండ్రి. ఆధ్యాత్మికంగా మేము బలపరచబడుటకు నీ కృప దయచేసినావు. నీకు స్తోత్రాలు నాయన. శోధనలు జయించటకు కాల్సిన శక్తిని అనుగ్రహిస్తున్న దేవా, నీకు స్తోత్రాలు, వందనాలు. మా హృదయాలను నా తండ్రి మీరే నూతన పరుస్తున్నందుకు, బలపరుస్తున్నందుకే వందనాలు, స్తోత్రాలు, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాను నా ప్రభా. మరి లోకంలో మేము జీవిస్తూ వస్తూ ఉంటుండగానైనా ఈ జీవితంలో మాకు అనేక శ్రమలు, కష్టములు, దుఃఖములు కలుగుతూ వస్తూ ఉంటుండగా, అవమానములు జరుగుతూ ఉంటుండగానైనా మరి ఇవన్నీ నా తండ్రి మీరు భరించి ఉంటున్నారు. మా కొరకు మీరు భరించి నా తండ్రి మరి మమ్మను కూడా నా తండ్రి లోకంలో మీకు శ్రమ అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను మీకు తోడైనానని ధైర్యపరిచిన దేవానికే స్తోత్రాలు, వందనాలు, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం. ఎటువంటి రోగమునైనను ఆర్థిక సమస్యనైనను నా తండ్రి మీరు తీర్చగల సమర్థుడవునైనా. నీ మీద అనుకొని ఆధారపడినప్పుడు, నీకు మొరపెట్టినప్పుడు నా తండ్రి మేము మొరపెట్టు వాటన్నిటికంటే, అడుగు వాటన్నిటికంటే అత్యధికంగా దయచేసే దేవుడవని రుజువుపరుచుకుంటున్న విధానమును కూడా నీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం నాయన. నా తండ్రి మరి నీ పరిశుద్ధ వాక్యము ద్వారా నా తండ్రి రూపాంతర అనుభవం పొందుకున్నటకు నీ సహాయం దయచేయగలందులకై కూడా వేడుకుంటున్నాం నైనా. నీ పరిశుద్ధాత్మ శక్తి మాలో మా చుట్టూ ఉందని మేము అనుభవపూర్వకంగా తెలుసుకున్నటకు నీ కృప దయచేయుచున్నందుకై వందనాలు నా తండ్రి. శాంతి, సమాధానము, నెమ్మది మాకు ఇచ్చినావు నా తండ్రి. నీకు స్తోత్రం నా తండ్రి. కోపము, ద్వేషము, పగ, ఈర్ష్య వంటివినైనా మాలో లేకుండా సాత్వికత్వం మాకు అనుగ్రహించినందుకై ప్రేమను మాలో ఫలింపచేయచ్చు నా తండ్రి. నిన్ను అనుసరించి జీవించే వారంగా ఉండునట్లు మాకు నా తండ్రి నూతన హృదయాన్ని అనుగ్రహిస్తున్నందుకే కూడా నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో నా తండ్రి మరి సిస్టర్ ఐరిన్ గారిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినము కొరకు మీరు ఆమెను ఏర్పాటు చేసి మా మధ్యకు తీసుకుని వచ్చి ఉంటున్నారు. మీకు వందనాలు నా తండ్రి. మరి ఆమె చెప్పు ప్రతి మాటను మేము శ్రద్ధగా ఆలకించి నా తండ్రి నా ప్రభు మేము ఆ వాక్యమును గ్రహించి మా హృదయంలో బదిలిపరుచుకొని వాక్యానుసారముగా జీవించే వారముగా నా తండ్రి మాకు నేర్పించమని వేడుకుంటున్నాం నా తండ్రి. నా ప్రభా, నీవు గొప్ప దేవుడవు, ఆత్మస్వరూపుడవు. మాకొచ్చినటువంటి ప్రతి విధమైన శోధనను మేము జయించులాగా మీరు జయించి చూపించి ఉంటున్నారు. అందుని బట్టి కూడా మరి ఒకసారి స్తోత్రాలు చెల్లిస్తూ మాలో మీరు జీవించమని వేడుకుంటూ ప్రార్థన ప్రభువైన క్రీస్తు యేసునామం పేరిట అడిగి వేడుకొని పొంది ఉంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మారు. స్వరూపన్న ప్లీజ్.
తెలుగులో ఎవరు ట్రాన్స్లేట్ చేస్తున్నారా? డాడీ చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈరోజు మనకు వాక్యాన్ని అందించడానికి సహోదరి ఐరిన్ రీటా సైమన్ గారు మనకు సిద్ధంగా ఉన్నారండి. సిస్టర్ గారు మనకి సుపరిచితులేనండి. కొత్త వారి కోసం సభా మర్యాద కోసం చిరు పరిచయం. అదేవిధంగా తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడానికి బ్రదర్ బాబీ రత్నాకర్ అనే గారు కూడా సిద్ధంగా ఉన్నారండి. సహోదరి ఐరిన్ రీటా సైమన్ గారు వారి 50 సంవత్సరాల సేవలో అనేక రంగాల్లో సేవలు అందించినటువంటి ఒక ప్రొఫెషనల్ అండి. ప్రస్తుతం వారు యూకే ఆధారిత కంప్యూటర్ గ్రాఫిక్స్ కంపెనీలో హెచ్ఆర్ మరియు అడ్మినిస్ట్రేటివ్ పోర్ట్ఫోలియోకి నాయకత్వం వహిస్తూ ఉన్నారు. ఢిల్లీలోని YWCA సభ్యురాలన్నటువంటి ఐరిన్ గారు వైస్ ప్రెసిడెంట్ గానే కాకుండా అనేక ఇతర కమిటీల ద్వారా కూడా సేవలు అందించారు. మరియు వారు గత 15 సంవత్సరాలకు పైగా CNI సెక్రటరీగానే కాకుండా ఆహ్వానించబడినప్పుడల్లా వాక్య పరిచర్య చేస్తూ వచ్చారు. సిస్టర్ ఐరిన్ గారు యవనస్తుల మధ్య పరిచర్య భారము కలిగి వారి జీవన సంఘర్షణలో ఒక మార్గదర్శిగా సేవలు అందిస్తూ ఉన్నారు. సిస్టర్ గారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. అదేవిధంగా బ్రదర్ బాబీ రత్నాకర్ అన్నయ్య గారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు బోత్ ఆఫ్ యూ, ప్లీజ్. Thank you, Dr. Surup. Thank you very much. Before we begin, let's say a word of prayer. Come, let's pray. Dear Lord and Heavenly Father, thank you for this beautiful morning, Heavenly Father. Thank you for waking each one of us and bringing us to this altar, Heavenly Father. I also pray for the people who could not make it this morning, Heavenly Father. Bless them abundantly. Give them your grace, Heavenly Father, and give them a wonderful week ahead to Heavenly Father. As I bring your word, Heavenly Father, speak through me, Heavenly Father, and use me as an instrument of your peace. In your very precious and holy name, my heart is praying. Amen. Amen. Praise God. Okay, so before I begin today, I was really contemplating on what I have to bring to you people. మరి ఈ రోజు మీతో ఏం పంచుకోవాలని నేను ఆలోచన చేస్తూ ఉన్నాను ఈ ఉదయకాల సమయంలో. I wanted it to be a morning of sharing. మరి ఈ ఉదయకాలము మనము ఒకరితో ఒకరు పంచుకొని ఆలోచనలు పంచుకునే ఒక ఉదయంగా ఉండాలని నేను ఆశపడతా ఉన్నాను. I have been with you all for more than a month now, and I think there should be a kind of an interaction. మరి ఇప్పటికే నేను ఒక నెల పైగా మీతో నేను వాక్య పరిచర్య చేస్తూ మీతో నేను ఇట్లాగా కలుసుకుంటూ ఉండటం జరిగింది. కనుక మనం ఒకరితో ఒకళ్ళు మీ ఆలోచనలు కూడా పంచుకునే ఒక ఉదయంగా మనం ఈ రోజు ఉండాలని నేను ఆశపడతా ఉన్నాను. All of us are now a family of prayer partners, so we all need to share what one goes through. Whether it is, I need you people to share with me your ideas in the sense whether you would like me to go on the way I am and then ask me questions, ask me for clarifications, or would you like me to take subjects like a book in the Bible so that it's easy for everyone? I would like your interaction, and I would also like you all to share so I can speak on something that is really concerning all of you all. మరి సహోదరులారా, మరి నేను కొంతకాలంగా మీతో పరిచయం ఉంది. మనం అందరం కూడా ఒక ప్రార్థనా కుటుంబం, దేవుని కుటుంబంగా ఉన్నాం. కాబట్టి ఈ ఉదయకాలంలో నేను మిమ్మల్ని కోరుచున్నది ఏంటంటే, మీరు దయచేసి అన్మ్యూట్ చేసుకొని మీరు మీ ఆలోచనలు నాతో పంచుకోండి. ఏంటంటే ముఖ్యంగా నేను ఈ విధంగా ఏమేమైతే సబ్జెక్ట్స్ నేను పంచుకుంటా ఉన్నాను కదా, నేను మెసేజెస్ చెప్తా ఉన్నాను, అవి మీకు అనుకూలంగా ఉన్నాయా, ఉపయోగంగా ఉన్నాయా, మరి లేదంటే నేను ఇంకేదైనా వేరే అంశం కానీ ఒక బైబిల్లో ఒక పుస్తకం కానీ దాని గురించి ధ్యానం చేయమని చెప్తారా, నా యొక్క మెసేజెస్ మీకు ఏ విధంగా ఉపయోగపడతా ఉన్నాయి, నేను ఇట్లాగా
మరి నేను నేను ఎన్నుకుంటున్నాను అంశాలు మీతో పంచుకోవాలని. అవి వాటి విషయం మీకు బాగానే ఉందా, లేదా ఇంక వేరే ఏమన్నా అంశాలు చెప్పాలా? ఈ విషయాలన్నీ కూడా ఏదైనా మీరు దయచేసి అన్మ్యూట్ చేసుకుని నాతో పంచుకోవాలని నేను కోరుతున్నాను. I would like to share with you when I started bringing my message. I found it very strange when we had a translation into Telugu. మరి నేను మీతో పంచుకోవటం ప్రారంభించిన తర్వాత నాకు కొత్తగా అనిపించిన విషయం ఏంటంటే ట్రాన్స్లేటర్ తో తెలుగులో ట్రాన్స్లేటర్ తో నేను మెసేజ్ చెప్పడం అనేది నాకు ఒక క్రొత్త అనుభవం. Because when one speaks, the flow continues, and then with a translation in between, things used to break down. So the continuity I found a little bit troubling. మరి ఒక ఒక మెసేజ్ చెప్పే ఒక స్పీకర్ గారికి సహజంగా ఎలా ఉంటుందంటే అలాగా ఒకలాగా ప్రవాహంలాగా ఆ యొక్క పరిచర్య, వాక్య పరిచర్య చేయటం ప్రవాహంలాగా ఉంటుంది. కానీ ట్రాన్స్లేటర్ మధ్య మధ్యలో ముక్కలుగా ఆపి ట్రాన్స్లేటర్ కోసం ట్రాన్స్లేషన్ చేసిన తర్వాత మళ్ళీ కొనసాగటం, ఇవన్నీ కూడా కొద్దిగా ఇబ్బంది అనిపిస్తా ఉంది. నాకు ఇబ్బంది అనిపించింది మొదట్లో. But today with patience I have learned to understand how things move. మరి చాలా ఓర్పుగా నేను ఈ యొక్క అనుభవం నాకు క్రొత్తది కాబట్టి కొద్దిగా ఇట్లాగా ఈ ట్రాన్స్లేటర్ విషయంలో ఏ విధంగా నేను పరిచర్య చేయాలనేది నేర్చుకుంటూ ఓపికగా నేను దానికి అలవాటు పడుతూ ఉన్నాను. So I started writing little notes so that it helps me to concentrate on what I have to bring to you. ఆ విధంగా మరి నేను సిద్ధపడుతూ ఉన్నప్పుడు, మెసేజ్ ఇవ్వడానికి సిద్ధపడుతూ ఉన్నప్పుడు ముక్కలుగా చిన్న వాక్యాలు, చిన్న పేరాలు రాసుకుంటూ అలాగా నేను సిద్ధపడ్డాను. There are many things that all of us learn in life, and this is one of the many little things that I have learned along the way. మన జీవితంలో మనము ముందుకు వెళ్లే కొద్దీ అనేకమైన విషయాలు మనం నేర్చుకుంటూ ఉంటాము. ఈ విషయం ట్రాన్స్లేటర్ తో మాట్లాడి మెసేజ్ చెప్పడం అనేది కూడా నా జీవితంలో ఒక చిన్న విషయం, నేను కొత్తగా నేర్చుకుంటూ ఉన్నాను. So therefore I ask you people to call me up sometimes, share with me your thoughts, share with me whatever you people want to discuss about, so that it helps me also to help you people to understand the things that all of us have to go through in life. మరి మీరు అందువల్ల నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే దయచేసి మీరు ఈరోజు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడటం కానీ, లేదా టెక్స్ట్ పెట్టచ్చు మీరు చాట్లో, లేదంటే నేను సిస్టర్ గారి నంబర్ పెడుతున్నానండి చాట్లో, ఆవిడకి ఫోన్ చేయమంటా ఉన్నారు. ఫోన్ చేసన్నా మీరు మాట్లాడండి, దయచేసి మీ యొక్క ఆలోచనలు నాతో పంచుకోండి అని చెప్తా ఉన్నారండి. And I thank you all for the wonderful opportunity you have given me to share with you all. మీ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ విధంగా మీతో ఆ వాక్యం పంచుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశం కొరకు మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. So today's message that I want to bring is the life-giving power of God. ఈరోజు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్న సందేశం ఏంటంటే దేవుని యొక్క శక్తి, జీవాన్నిచ్చే దేవుని యొక్క శక్తి అనే అంశంపై మీతో పంచుకోవాలనుకుంటున్నాను. And we will take up small portions from the book of Ezekiel, Acts and Mark. Ezekiel, Mark, Acts and Mark. ఎహెచ్కేలు, మార్కు సువార్త, అప్పొస్తలుల కార్యాలు, ఈ 3 గ్రంథాల నుంచి కొన్ని వచనాలు మనము చూసుకొని మనం ధ్యానం చేసుకుందాం. In the book of the Old Testament, Ezekiel, మరి పాత నిబంధనలో ఉన్న ఎహెచ్కేలు గ్రంథము, we talk about we see about the prophet Ezekiel, who tells us about the restoration of Israel after the destruction of Jerusalem
and the revelations concerning the new land. మరి ఈ యొక్క వాళ్ళు చెరపట్టబడిన తర్వాత ఇశ్రాయేలీలు వారు తిరిగి Restoration of Israel. ఇశ్రాయేలీలు తిరిగి యెరూషలేము కట్టడము, యెరూషలేము నగరము గాని ఆ యొక్క దేవాలయం గాని తిరిగి కట్టబడటము, ఇశ్రాయేలీలు తిరిగి మరి వాళ్ళ దేశానికి వచ్చి స్థిరపడటము, ఈ విషయాల గురించి యెహెజ్కేలు ప్రవక్త ప్రస్తావిస్తాడు. The restoration of Israel, the destruction of Jerusalem, and revelations concerning the new land. మరి ఇశ్రాయేలీలు తిరిగి నిర్మించబడటం ఒక దేశంగా, అలాగే మరి ఈ యొక్క యెరూషలేము ఆ ప్రాంతంలో ఉన్న ఆ యొక్క ప్రదేశాలన్నీ కూడా నాశనం అవుతాయని ఒక ప్రవచించటం, తర్వాత ప్రవచనాలు ప్రత్యక్షతలు, ఎన్నో ప్రత్యక్షతలు యెహెజ్కేలు తను ప్రస్తావిస్తాడు యెహెజ్కేలు గ్రంథంలో. This particular passage deals with the river that flows towards the east of the temple. ఇప్పుడు మనం ఈరోజు ధ్యానం చేసుకోబోయే ఒక యెహెజ్కేలులోని ఒక భాగం ఏంటంటే ఒక నది గురించి ప్రస్తావిస్తూ ఉంది. అది తూర్పు ప్రాంతం నుంచి ప్రవహిస్తూ ఉన్న ఒక నది గురించి యెహెజ్కేలు ప్రస్తావిస్తా ఉన్నాడు, చెప్తా ఉన్నాడు. This temple was built again after the restoration of Israel. మరి ఇక్కడ యెహెజ్కేలు మాట్లాడుతూ ఉన్న ఈ యొక్క ఆలయము ఇశ్రాయేలీలు తిరిగి నిర్మించబడిన తర్వాత, మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళు తిరిగి నిర్మించిన ఆ యొక్క ఆలయం గురించి ఈ యొక్క మనం చదవబోయే భాగంలో ఈ యొక్క ఆలయము తిరిగి నిర్మించబడిన ఆలయం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. The prophet Ezekiel was given this specification. మరి ఈ యొక్క ప్రవక్త యెహెజ్కేలు చాలా వివరంగా చెప్తా ఉన్నాడు ఈ యొక్క ఆలయం గురించి కానీ ఆ నది గురించి కానీ. On the reconstruction. Please go ahead, sister. On not only the temple but the city and the land too. The reconstruction of not only the temple but the city and the land too. మరి ఇక్కడ యెహెజ్కేలు ఏం చెప్తా ఉన్నాడంటే ప్రవచనాత్మకంగా ఆ యొక్క ఆలయము మాత్రమే తిరిగి నిర్మించడం కాకుండా ఆ యొక్క ప్రదేశాలన్నీ, ఆ ల్యాండ్, ఆ యొక్క దేశమంతా కూడా తిరిగి నిర్మించబడటం, ఆలయము దేశము మొత్తము తిరిగి నిర్మించబడటం, ఆ యొక్క విషయాలు తను ప్రవచనాత్మకంగా చెప్తా ఉన్నాడు. I want you to read the 3 specific verses in Ezekiel 47. Ezekiel 47. యెహెజ్కేలు 47వ అధ్యాయంలో 3 వచనాలు ప్రాముఖ్యంగా మీరు చదవాలని నేను ఆశపడతా ఉన్నాను. యెహెజ్కేలు 47వ అధ్యాయం. And especially verses 8, 9 and 12. 8వ వచనము, 9వ వచనము, 12వ వచనము ప్రత్యేకంగా మనం ఏకాగ్రత పెడదాం. 8, 9, 12. Shall I read, sister? Yes, please. యెహెజ్కేలు 47, 8. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరబాలోనికి దిగి సముద్రంలో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్లు అగును. వడిగా పారు ఈ నది వచ్చు చోట్ల నెల్ల జలచరములన్నీ బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచి నీళ్లగును కనుక చేపలు బహు విస్తారములగును. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. 12వ వచనం చదువుతాను. నదీ తీరమున ఇరుప్రక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును. వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది గనుక ఆ చెట్లు నెలకు కాయలు కాయను. వాటి పండ్లు ఆహారమునకు, వాటి ఆకులు ఔషధమునకు వినియోగించును. This gives very clearly the quality of the river that flows towards the east. మరి ఈ యొక్క చదవబడిన భాగంలో
తూర్పు నుంచి పారుతున్న నది గురించి చాలా స్పష్టమైన వివరాలు మనకి ఇస్తా ఉన్నాడు ప్రవక్త. And it falls into the sea. ఈ నది తూర్పు నుంచి పారి సముద్రంలో కలుస్తా ఉంది. Isn't it so wonderful? ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది కదండి. The healing power of the sea. మరి ఈ యొక్క నది సముద్రంలో కలవటం, ఈ యొక్క మరి వివరణ ప్రవక్త చెప్తా ఉన్నాడు. దాని వెనుక మరి ఉన్న ఆ యొక్క అంశము స్వస్థత పరిచే ఒక నది. ఇది ఎంత ఆశ్చర్యంగా అనిపిస్తా ఉంది కదా. Yeah, the life of the fish. మరి ఇక్కడ చేపల గురించి చెప్తా ఉన్నాడు. దాని చేపల యొక్క జీవాన్ని గురించి చెప్తా ఉన్నాడు. The abundance of fruit for food. మరి ఫలాల గురించి చెప్తా ఉన్నాడు. And the leaves of the trees for medicine. మరి ఇక్కడ ఈ చదవబడిన భాగంలో ఆ వృక్షాల యొక్క ఆకులు మరి మనకి ఒక ఔషధం లాగా పనికొస్తాయని కూడా చెప్తా ఉన్నాడు. It's a wonderful promise of God. ఇది చాలా అద్భుతమైన దేవుని వాగ్దానము మన జీవితానికి. Now we will discuss the book of Acts, which is the third missionary journey of Paul. మరి ఇప్పుడు మనం అపోస్తల కార్యాలు చదువుకుందాం. అక్కడ మూడవ అపోస్తలుడైన పౌలు యొక్క మూడవ మిషనరీ యాత్ర అది చదువుకుందాం. అపోస్తల కార్యాలకు వెళ్దాం. Paul was journeying, and in one of the final journey that he took, there was a man in the crowd named Eutychus. మరి తను మిషనరీ యాత్రలు చేసినప్పుడు పౌలు గారు ఇది చిట్ట చివరి మూడవ మిషనరీ యాత్ర. తను చాలా సుదీర్ఘ ప్రయాణాలు చేస్తా ఉన్నాడు ఈ యాత్రలో. ఒక దగ్గర తను యూటికస్ అనే ఒక వ్యక్తిని కలుసుకోవడం మనం ఈ యొక్క వాక్య భాగంలో చూస్తాం, చదవబోయే భాగంలో. He was listening to Paul's message to the crowd. మరి ఆ యొక్క పౌలు ఆ రోజు సందేశం వాక్య పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క వినేవారిలో ఈ వ్యక్తి ఉన్నాడు. And Paul went on bringing the message way into the night. మరి పౌలు మరి తను అక్కడ నుంచి ఎక్కువ కాలం అక్కడ ఉండలేడు, వెంటనే ఆ ఊరు నుంచి వెళ్ళిపోవాలి కనుక చాలా విషయాలు వాళ్ళతో పంచుకోవాలని ఎంతో ఆత్మలో తీవ్రత కలిగిన వాడై ఆ విషయాలన్నీ తనకి అక్కడ ఉంచిన వారికి విశ్వాసులకి పంచుకుంటూ ఉన్నప్పుడు కొద్దిగా చీకటి పడిపోయింది, ఈవినింగ్ సాయంత్రం అయిపోయింది. And Eutychus was listening to this message. మరి అక్కడ వినే విశ్వాసుల్లో ఈ యూటికస్ అనే వ్యక్తి ఉన్నాడు. And he soon fell asleep. మరి తను వింటూ మరి కాస్త చీకటి పడిపోయి కాస్త రాత్రి కూడా అయిపోయింది కాబట్టి తను కొద్దిగా నిద్రలోకి జారుకున్నాడు. And when he went into deep sleep, ఆయన అలాగా వింటూ నిద్రపోతా ఉన్నాడు. he fell from the third floor. మరి ఆ కిటికీలో కూర్చొని వాక్యం వింటా ఉన్నాడు. పౌలు గారి యొక్క వాక్య పరిచర్య వింటూ ఉండు నిద్రలోకి జారుకొని అక్కడి నుంచి పడిపోయాడు కిందకి. Anyone would have thought he would have died by then. మరి అక్కడ అందరూ అనుకున్నారు ఇతడు చనిపోయాడు అని అనుకున్నారు. యాక్చువల్ గా నిజానికి చనిపోయాడు అతను. And Paul immediately rushed down and fell over Eutychus. మరి అప్పుడు పౌలు ఏం చేశాడంటే గబగబా వెంటనే తను ఆ యొక్క మేడగ మీద నుంచి, అంటే 3 అంతస్తులు, అది 3వ అంతస్తు నుంచి ఆ యూటికస్ అని అతని కిటికీలోంచి కింద పడిపోయాడు. పౌలు గబగబా క్రిందకి వెళ్ళి ఆ యూటికస్ మీద తను ఇట్లాగా పడుకొని తను స్వస్థపరచడానికి ప్రార్థన చేస్తా ఉన్నాడు. And when Paul fell over Eutychus, he declared that he was alive. పౌలు వెళ్ళి తన మీద అలాగ పడుకొని చచ్చిపోయిన ఆ యొక్క యవనస్తుడి మీద
తను కూడా ఆ స్వస్థత పడాలని, స్వస్థత తీసుకురావాలని తను ఎంతో ఆసక్తిగా ప్రార్థన చేస్తూ తన మీద మరి వాలి ఇలాగా చాలా ఆసక్తిగా తీవ్రంగా ప్రార్థన చేస్తూ ఆయన ఒక మాట అంటాడు కొంతసేపు ఉన్నాక, యూటికస్ ఈ యొక్క యవనస్తుడు చనిపోలేదు, జీవిస్తున్నాడని చెప్పి అతను చెప్తాడు పౌలు. I would like you to read verse 10 of the New Testament of the book of Acts chapter 20. Verse 10, Acts chapter 20. ఈ విషయం మనం అపోస్తల కార్యాలు 20 అధ్యాయంలో మనం చూడగలమండి. అపోస్తల కార్యాలు 20:10 వచనం నేను చదువుతానండి. అంతటా పౌలు క్రిందికి వెళ్లి అతని మీద పడి కౌగిలించుకొని, మీరు తొందరపడుకుడి, అతని ప్రాణం అతనిలో ఉన్నదని వారితో చెప్పాను. And this verse tells us about this wonderful miracle. ఈ వచనము మరి ఈ జరిగిన అద్భుతమైన ఈ యొక్క దేవుని అద్భుత కార్యాన్ని వివరిస్తా ఉంది ఈ నేను చదివిన వచనం. Now we come to the book of Mark. ఇప్పుడు మనం మార్కు సువార్తని మనం చూద్దామండి. మార్కు సువార్త. And last week we spoke about the very strong man who was possessed by the demonic spirit. మరి పోయిన వారము శుక్రవారము నేను మీతో వాక్యం పంచుకున్నప్పుడు ఈ యొక్క సేన అనే అనేకమైన దయ్యాలు పట్టిన ఒక బలమైన వ్యక్తి గురించి మనం ధ్యానం చేసాం, మనం ఆలోచించాం పోయినసారి. He was healed because of his faith in Jesus Christ. మరి యేసయ్య మీద ఉన్న తన విశ్వాసాన్ని పట్టి దేవుడు అతన్ని స్వస్థపరిచాడు. ఈ విషయం మనం ధ్యానం చేసుకున్నాం పోయిన శుక్రవారం. About whom he had heard so much about. మరి మనము ఈ యొక్క వ్యక్తి గురించి అనేక సార్లు విని ఉండవచ్చు. With that reference, we will take up 2 incidences. మరి ఆ యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మరి 2 జరిగిన సంఘటనలు కూడా నేను మీ దృష్టికి తేవాలనుకుంటున్నాను. From the same chapter, Mark 5. మరి మార్కు సువార్త 5వ అధ్యాయంలో మనము ఈ వ్యక్తి గురించి మనం చూసాం పోయిన శుక్రవారం. ఇదే అధ్యాయం నుంచి ఒక 2 సంఘటనలు మీ దృష్టికి తేవాలని ఆశపడుతున్నాను. One is about Jairus's daughter. మరి మొట్టమొదటిది ఏంటంటే ఈ యొక్క జైరస్ అతని కుమార్తె స్వస్థత విషయం మీ దృష్టికి తేవాలనుకుంటున్నాను. And the other is about the woman. ఇంకొక రెండవ సంఘటన ఏంటంటే ఒక స్త్రీ, స్వస్థపరచబడిన స్త్రీ గురించి మీ దృష్టికి తేవాలనుకుంటున్నాను. Who had the flow of blood for 12 years. మరి రక్తస్రావంతో బాధపడుతూ ఉన్న ఆ యొక్క స్త్రీ స్వస్థత పడిన ఆ సంఘటన మీ దృష్టికి తేవాలనుకుంటున్నానండి. Now Jairus, he was one of the rulers in the synagogue. మరి ఈ జైరస్ అనే వ్యక్తి సినగోగు సమాజ మందిరము ఆ యొక్క దాంట్లో తను దానికి ఒక నాయకుల్లో ఒక నాయకుడు తను. Whose daughter was gravely ill. ఈ తెలుగులో యాయీరు తన పేరు. అతని కుమార్తె చాలా చనిపోయినంతగా తను అస్వస్థతకి గురై ఉంది. And she was also presumed to be dead. మరి ఆ యొక్క కుమార్తె ఈ సమాజ మందిరపు అధికారుల్లో ఈ యొక్క యాయూర్ అనే అధికారి యొక్క కుమార్తె చాలా తీవ్రమైన అస్వస్థతకి గురై ఇంకా చనిపోయింది అన్న పరిస్థితిలో ఉంది. When Jairus heard that Jesus was over there, he begged him to come to heal his daughter. మరి ఈ యాయీరు యేసు ప్రభువారు తన యొక్క ఊరికి దగ్గరలో ఉన్నారు అని తెలుసుకున్నప్పుడు ఆయన వెళ్ళి, నా చిన్న కుమార్తె చావునై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులుంచవలనని ఆయన మిగుల బ్రతిమలాడాడు అని చెప్పేసి 23వ వచనంలో ఉంటుందండి. And while they were talking, the people came and told Jairus that his daughter was dead.
అయితే ఇట్లాగా యేసు ప్రభువుతో ఆయన బ్రతిమలాడుతూ ఉండంగానే కొంతమంది వచ్చి యాయూరుతో చెప్తారు, అయ్యా నువ్వు ఇంకా అడుగుతా ఉన్నావు కానీ నీ కుమార్తె ఇప్పటికే చనిపోయింది అన్న వార్త ఆయనకి చెప్తారు. We read that Jesus did go with Jairus to see his daughter. అయినప్పటికీ కూడా యేసు ప్రభు వారు ఈ యాయూరుతో తన ఇంటికి వెళ్తాడు. And when they reached his house, వాళ్ళు యేసు ప్రభు వారు ఇంకా ఆ యాయూరు ఇద్దరు కలిసి యాయూరు ఇంటికి చేరుకున్న తర్వాత Jesus saw a lot of people standing around and weeping loudly. మరి అక్కడ దృశ్యం ఏంటంటే ఆ ఇంటి దగ్గర ఏం జరుగుతా ఉందంటే చాలా మంది అక్కడ కూడుకొని చాలా విలపిస్తూ ఎక్కువగా ఏడుస్తా ఉంటారు. చనిపోయింది కదా, చాలా మంది ఏడుస్తా ఉంటారు అక్కడ. And Jesus asked them why they were weeping. యేసు ప్రభు వారు వారిని చూసి మీరు ఎందుకు ఏడుస్తున్నారు అని అడుగుతారు. And all of them actually started laughing why Jesus was asking such a strange question when there was somebody lying dead over there. మరి అక్కడ వాళ్ళు యేసు ప్రభు వారు వారిని ఈ విధంగా అడిగినప్పుడు అక్కడ వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే గొల్లుగా నుండి చాలా ఏడ్చుచు ప్రలాపించుచు నుండుట చూచి లోపలికి పోయి మీరేలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పి అప్పుడు వాళ్ళు ఆయనను అపహసించి ఆయన చాలా నవ్వుతారనమాట, ఏంటి ఇతను విచిత్రంగా మాట్లాడుతున్నాడని. Now Jesus, he asked the people to wait outside and he only took his parents inside. అప్పుడు యేసు ప్రభు వారు ఏం చేస్తారంటే ఈ ఏడుస్తున్న వాళ్ళు ఈ ప్రజలు ఈ అక్కడున్న వాళ్ళందరినీ బయటికి పొమ్మని చెప్పేసి కేవలము ఆ యొక్క చిన్నదాని తల్లిదండ్రులు మాత్రమే తీసుకుని లోపలికి వెళ్తారు యేసు ప్రభు వారు. Can anyone tell me why Jesus only took her parents inside? మీలో ఎవరైనా దయచేసి చెప్పగలరా, కేవలం తల్లిదండ్రులను మాత్రమే ఎందుకు ఆయన ఆ యొక్క చిన్నది పరున్న గదికి తీసుకువెళ్లారని ఎవరైనా ఎందుకు తీసుకువెళ్లారని చెప్పగలరండి దయచేసి? ఇతరులు నమ్మలేదు, తల్లిదండ్రులు నమ్మినారు అందుకోసం. Others did not believe, parents believed, that's why. Very good, very good. I want you to read verse 43 of Mark 5. మరి మార్కు సువార్త 5వ అధ్యాయము 43వ వచనం మనం చదువుకుందామండి. జరిగినది ఎవనికి తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు ఆహారము పెట్టుడని చెప్పెను. That is the reason why Jesus told them not to let anyone know, but to just feed their daughter. ఇప్పుడు చదవబడిన యొక్క 43వ వచనంలో ప్రకారము యేసు ప్రభు వారు కేవలము ఆ చిన్నదాని తల్లిదండ్రులు మాత్రమే ఎందుకు తీసుకువెళ్లారు అన్నది ఈ వచనములో ఉంటది. ఎవరికి తెలియకూడదని జరిగినది, అలాగే వారికి ఆజ్ఞాపించిన తర్వాత ఆమెకి ఆహారం పెట్టమని చెప్పాడు. Because they believed. వాళ్ళు మరి సహోదరి చెప్పినట్లుగా వాళ్ళు నమ్మారు తల్లిదండ్రులు, అది కూడా ఒక కారణం. Now let's take the second topic about the woman. మరి ఈ అధ్యాయంలో రెండవ సంఘటన రాయబడింది ఏంటంటే రక్తస్రావంతో ఉన్న ఆ స్త్రీ యొక్క స్వస్థత. Who had the flow of blood for 12 years. 12 సంవత్సరాలుగా ఆమె అస్వస్థతగా ఉందండి. And she went to many physicians and still was not healed. మరి ఆవిడ 12 సంవత్సరాలుగా రక్తస్రావ రోగం కలిగి అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడిందని వాక్యం సెలవిస్తుంది. తనకు కలిగినదంతా వ్యయం చేసుకుని ఎంత మాత్రము ప్రయోజనం లేక మరింత సంకటపడిందని వాక్యం సెలవిస్తుంది. And when she heard that Jesus was coming, మరి ఆమె యేసుని గురించి విని, ఆమె దేవుడు యేసు ప్రభు యొక్క స్వస్థత కార్యాల గురించి వినిన ఒక స్త్రీ తను. she was so happy. మరి చాలా సంతోషపడింది. యేసు ప్రభు స్వస్థత చేస్తా ఉన్నారు, నాకు కూడా స్వస్థత పొందటానికి అవకాశం ఉంది అని ఒక ఆశ కలిగి సంతోషంగా ఉంది ఆమె.
But she was also very apprehensive whether she would be able to meet Jesus. మరి యేసు ప్రభు వారిని అసలు నేను కలుసుకోగలనా, ఆ యొక్క జనాలందరూ, ఆ ప్రజలందరూ ఆయన చుట్టూ ఉన్నారు, అసలు నేను ఆయన దగ్గరికి వెళ్ళగలనా, ఆయన నేను కలుసుకోగలనా అని చాలా మరి తను అనుకుంటూ ఆలోచిస్తూ ఉందన్నమాట. And she said, even if I touch his garment, I will be healed. మరి నేను కలుసుకోలేనేమో అని తను ఆతృత పడుతూ నాకు స్వస్థత కావాలి, కానీ నేను యేసు ప్రభు గారిని కలుసుకోగలనా అని తను కాస్త మరి అట్లాంటి ఆలోచనలతో ఉంటూ ఒక పని చేస్తాను, నేను ఆయన వస్త్రాన్ని నేను తాకితే నాకు స్వస్థత వస్తుంది కదా అని తను అనుకొని నమ్మి, అలా నేను ఆయన వస్త్రాన్ని తాకుతాను అని తన మనసులో ఆలోచన చేసుకుంది. This was the faith of the woman. ఇప్పుడు ఆయన వస్త్రాన్ని నేను తాకితే నాకు స్వస్థత వస్తుంది అని తన మనస్సులో బలంగా ఆలోచించుకొని విశ్వాసము, నమ్మకం, నేను వస్త్రాన్ని తాకితే నాకు స్వస్థత వస్తుంది అన్న నమ్మకాన్ని తను కలిగి ఉంది. And this is exactly what happened. మరి తను ఏ విధంగా తన మనసులో అనుకుందో, యేసు ప్రభు వారి వస్త్రపు చెంగుని నేను తాకితే నాకు స్వస్థత వస్తుంది అని తన మనసులో పుట్టిన తన తలంపు, ఆ నమ్మకం ఏదైతే ఉందో ఆ నమ్మకమే తనకి క్రియారూపమైంది. ఆ నమ్మకం ప్రకారం తన వస్త్రం, యేసు ప్రభు వారి వస్త్రం తాకగానే తన స్వస్థత పొందుకుంది. And when she touched his garment, ఎప్పుడైతే ఆ స్త్రీ యేసు ప్రభు వారి వస్త్రమును తాకిందో, Jesus's power was slowly going away. మరి ఆమె యేసుని గురించి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుదును అనుకొని జనసమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను కనుక తన శరీరములోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలువెళ్ళెనని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి, నా వస్త్రమును ముట్టినది ఎవరని అడుగగా, and Jesus asked his disciples who touched him. మరి యేసు ప్రభు వారు ఆయన జనసమూహం వైపు తిరిగి, నా వస్త్రాలు ఎవరు ముట్టారు, ఎవరు తాకారు అని అడుగుతా ఉన్నారు. And the disciples questioned him in this huge crowd, people pushing. How can say who touched you? అయితే ఆ ప్రశ్న వేసిన తర్వాత ఆయన శిష్యులు ఏమన్నారంటే, అయ్యా, ఇంతమంది జన సమూహాలు నీ మీద పడుతా ఉన్నారు, అనేక మంది నిన్ను తాకుతున్నారు, కానీ నువ్వేంటి నన్ను ముట్టింది ఎవరు అని అడుగుతున్నావు అని తన శిష్యులు అడుగుతారు యేసు ప్రభు వారిని. And Jesus asked the crowd who touched him. మరి యేసు ప్రభు వారైతే నన్ను ఎవరు ముట్టారు అని అడుగుతా ఉన్నారు. చాలా మంది ఆయన మీద పడతా ఉన్నారు, కానీ నన్ను ఎవరు తాకారు అని అడుగుతున్నారు. And this young woman, she owned up to the fact that she touched his garment. మరి ఈ యొక్క రక్తస్రావం కలిగిన ఈ యొక్క యవన స్త్రీ యేసు ప్రభు వారి యొక్క వస్త్రపు చెంగుని విశ్వాసంతో తాకింది. And she was very afraid when she said that. మరి యేసు ప్రభు వారు ఆ యొక్క ప్రశ్న అడగానే 33 వచనంలో ఈ విధంగా ఉందండి. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పాననుంది. So now when we went through these three passages in Ezekiel, Mark, and Acts, we see the power of faith people had. మనము ఈరోజు యెహెజ్కేలు 47వ అధ్యాయంలో ఆ నది తూర్పు ప్రాంతం నుంచి, ఆ యొక్క ఆలయం యొక్క తూర్పు ప్రాంతం నుంచి పొర్లి ప్రవహిస్తూ ఉన్న ఆ నది, ఆ యొక్క నది దగ్గర ఉన్న చెట్లు, దాని ఆకులు ఔషధమని, అవి స్వస్థత గురించిన ఆ యొక్క ప్రవచనాత్మకమైన ఒక దృశ్యము యెహెజ్కేలు 47లో మనం చూసాం. అపోస్తుల కార్యాలు మనం ధ్యానం చేసుకున్నాం. అపోస్తుల కార్యాల్లో
తర్వాత మార్కు సువార్త ఈ యొక్క రక్తస్రావం కలిగిన స్త్రీ స్వస్థత పడటం, అలాగే యాయీరు కుమార్తె, చనిపోయిన యాయీరు కుమార్తె బ్రతికించబడటం, ఈ యొక్క స్వస్థత కార్యాలు మనము ఈరోజు చూస్తా ఉన్నాం. And because of this faith, మరి ఈ యొక్క స్వస్థత కార్యాల్లో మనకి స్పష్టంగా కనిపిస్తా ఉంది ఏంటంటే విశ్వాసం. స్వస్థత పొందిన వారి యొక్క విశ్వాసం మనం చూస్తూ ఉన్నాం. the life-giving power flowed from God to them. ఈ యొక్క విశ్వాసం కారణం చేత మరి జీవాన్నిచ్చే దేవుని యొక్క శక్తి దేవుని యొద్ద నుంచి ఈ స్వస్థత పొందుకున్న వాళ్ళకి ప్రవహిస్తూ ఉంది. And this power given to them brought them back to life. మరి ఈ యొక్క జీవాన్నిచ్చే దేవుని యొక్క శక్తి, ఈ స్వస్థత శక్తి దేవుని యొద్ద నుంచి ఈ విశ్వాసం కలిగిన ఈ యొక్క స్వస్థత పొందుకున్న వాళ్ళలోనికి ప్రవహిస్తూ మరి వాళ్ళకి స్వస్థత అనుగ్రహిస్తూ ఉంది. Let's take your life and mine. ఇప్పుడు ఈ ఉదయకాల సమయంలో నీ జీవితం గురించి ఒకసారి నీవు ఆలోచించుకోమని నేను ప్రభు పేరిట బ్రతిమాలుచున్నాను. మన జీవితాల కోసం మనం చూసుకుందాం ఒకసారి. If each one of us writes down the times and the number of times and the incidences that we have had faith in our life, మరి ఒకవేళ మనమే గాని ఒక కాగితం పెన్ను తీసుకొని మన జీవితాల్లో ఎన్నిసార్లు దేవుణ్ణి మనము విశ్వసించాము, దేవుని మీద ఎన్నిసార్లు మనం విశ్వాసం పెట్టుకున్నాము, ఎలాంటి సంఘటనలో మనం దేవుణ్ణి నమ్మాము, ఆ నమ్మటం ద్వారా మనం అనుభవించిన ఆయన యొక్క కృప, ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి మనం జ్ఞాపకం చేసుకుని రాసుకుంటే you will see that faith had come to fruition. మరి మనం గాని జ్ఞాపకం చేసుకుని మనం రాసుకున్నాం అనుకోండి, ఆ రాసుకున్నదంతా మనం చూసుకుంటే మన జీవితాల్లో మనం విశ్వసించిన ప్రతిసారి దేవుడు చేసిన ఆ యొక్క క్రియలు, దేవుడు అనుగ్రహించిన స్వస్థత అవ్వచ్చు, అద్భుతాలు అవ్వచ్చు, మనకి పరిష్కారాలు అవ్వచ్చు, మనకు అనుగ్రహించిన శాంతి సమాధానాలు అవ్వచ్చు, ఇవన్నీ మనం చూసుకుంటే మన విశ్వాసాన్ని గౌరవించిన దేవుడు అని మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంటది. That is the power of faith. మరి విశ్వాసం యొక్క శక్తి మనం గమనించగలం. I want all of us to realize that as we grow in this faith, our Lord helps us to move forward. మరి ఇదంతా కూడా మనము ఈ విధంగా ఆలోచించుకుంటూ తలపోస్తూ మన జీవితాల గురించి మనం కలిగిన విశ్వాసం గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు, ఈ విధమైన విశ్వాసములో మనము ఎదుగుతూ మరి ఇంకా విశ్వాసం నుంచి విశ్వాసానికి వెళ్తూ ఉన్నప్పుడు మరి ఈ యొక్క విశ్వాసం యొక్క విలువ, దాని యొక్క పరిస్థితి మనకి ఎంత ప్రాముఖ్యమైందో మనం గ్రహించుకోగలము. That is why Jesus sent the Holy Spirit to be with us, to strengthen us in our faith. మరి పరిశుద్ధాత్మ దేవుణ్ణి యేసు ప్రభువారు మన కొరకు పంపారు. మనం అనాథలుగా ఉండకుండా మన విశ్వాసాన్ని బలపరచుటకు గాను పరిశుద్ధాత్ముడిని మనకు దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. Yes, I have to say that the devil over our shoulder tries to snatch every opportunity we get to build up our faith. అయితే నిజమే, మనము మరి యొక్క విషయం మనం గమనించినట్లయితే మన జీవితాల్లో మరి సాతానుడు అనేక సార్లు మన విశ్వాసాన్ని దెబ్బతీయటానికి, మన నమ్మకాన్ని మరి వమ్ము చేయడానికి, చాలా మన విశ్వాసాన్ని మరి కృంగదీసి దాన్ని చాలా నాశనం చేయడానికి వాడు ప్రతిసారి ప్రయత్నం చేస్తూ అగ్ని బాణాలు మన మనసుల మీద కొడుతూ ఉంటాడు. But call on Jesus. అయితే యేసయ్యని మీరు మొరపెట్టండి, యేసయ్యా అని మీరు పిలవండి. Call on him to ask for strength. ఆయన్ని పిలిచి యేసయ్యా అని పిలిచినప్పుడు ఆయన పలుకుతారు, యేసయ్యా నన్ను బలపరచండి, నా విశ్వాసాన్ని నిలబెట్టండి, బలపరచండి నా విశ్వాసాన్ని అని మీరు
దేవుణ్ణి ప్రాధేయపడండి, that the devil may be defeated. అప్పుడు ఈ యొక్క సాతానుడు ఓడించబడతాడు మీ యొక్క వ్యక్తిగత జీవితాల్లో. Because God's life-giving power will save us. ఎందుకంటే జీవాన్నిచ్చే దేవుని యొక్క శక్తి మనల్ని రక్షిస్తుంది. And it is a wonderful feeling when we have that power. ఇలాంటి శక్తిని, జీవాన్నిచ్చే దేవుని శక్తిని నువ్వు పొందుకొని అనుభవించినప్పుడు అది అద్భుతమైన అనుభూతిని మనకిస్తుంది. And I will recall an incident when we were very small. మరి మన జీవితాల్లో మనము బాల్య దశలో ఉన్నప్పుడు కొన్ని విషయాలు మీకు జ్ఞాపకానికి తేవాలని అనుకుంటున్నాను. When my mother took us one day to see a show, she took us to see a pantomime. మరి అమ్మగారు చిన్న వయసులో ఉన్నప్పుడు ఒక డ్రామా లాంటి ఒక యొక్క షోకి తీసుకువెళ్ళారట. And in the 50s, there was hardly any people in Delhi. మరి 1950 ఆ సమయంలో ఢిల్లీ నగరంలో చాలా తక్కువ మంది ప్రజలు ఉండేవారట. We were walking through, in the evening, we were walking through a lonely road. మరి ఆ రోజు ఆ సాయంత్రము మేము అక్కడ ఒక రోడ్ మీద మేము వెళ్తా ఉన్నప్పుడు అక్కడ అసలు ప్రజలు ఎవరు లేరు, ఎవ్వరు లేరు. సాయంత్రం అయింది, మేము ఆ యొక్క రోడ్లో నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాం. And it was my mother and 3 of my sisters. మరి నేను, నా యొక్క 3 అక్క చెల్లెళ్ళు, మా తల్లిగారు, మేము అలా నడుచుకుంటూ వెళ్తా ఉన్నాం ఆ యొక్క వీధిలో. And all of a sudden, మరి అకస్మాత్తుగా ఏం జరిగిందంటే, we saw 3-4 men who were huge and strong. మరి 3 ఒక మనుషులు చాలా ఎత్తుగా బలంగా ఉన్నారు. వాళ్ళని మేము సడన్ గా మాకు కనిపించారు. And when we saw them, we were so afraid. మేము వాళ్ళని చూసినప్పుడు చాలా భయభ్రాంతులకు గురయ్యాము. Because we were so small and the men were so huge. ఆ యొక్క మనుషులు చాలా లావుగా ఎత్తుగా ఉన్నారు ఆకారాలు. వాళ్ళని చూసినప్పుడు మరి మేమైతే చాలా భయపడిపోయాము. And my mother prayed to Jesus to save us from these people. అప్పుడు అదే క్షణంలో నా తల్లిగారు దేవునికి మొరపెట్టారు, యేసయ్యకి, యేసయ్యా ఈ యొక్క మనుషుల నుంచి మమ్మల్ని కాపాడండి అని మొరపెట్టారు. And sure enough, my mother was afraid because she had 3 young girls, little girls by her side. మరి అది సహజమే కదా. నా తల్లి మరి తన 3 కుమార్తెలను తీసుకుని వెళ్తూ ఉండగా ఈ యొక్క సడన్ గా ఈ యొక్క మనుష్యులు మరి భయపెట్టేటట్టుగా ఉన్నారు. వాళ్ళ ఆకారాలు చూస్తుంటే వాళ్ళు చూసి భయపడటం అనేది సహజమే తల్లిగా. And I think my mother's faith had Jesus walk by her side. మరి నా తల్లి విశ్వాసం పెట్టింది, నా తల్లి యేసయ్యని నమ్మింది. నేను సహాయం కోసం అడిగితే ఆయన సహాయం చేస్తాడన్న నమ్మకంతో మొరపెట్టినప్పుడు యేసయ్య తన విశ్వాసాన్ని గౌరవించాడు. And the men just walked past us. మరి వాళ్ళు ఆ యొక్క మనుషులు మాకు ఎటువంటి హాని చేయకుండా మమ్మల్ని దాటి అవతలికి వెళ్ళిపోయారు. And I heard my mother thanking God for saving her and her children. మరి నా తల్లి ఆ మనుషులు అవతలికి వెళ్ళిపోగానే యేసయ్యా నీకు వందనాలు, థ్యాంక్ యూ అని చెప్పి దేవునికి థ్యాంక్స్ చెప్పటం నేను గమనించాను. We have heard many stories like this. మరి ఇలాంటి అనేకమైన సంఘటనలు మన జీవితాల్లో జరిగి ఉండవచ్చు. Where people have seen Jesus walking along them
when they are in very, very difficult situations. మరి అనేకమైన సంఘటనలు మరి మనం ఆ ఆపదలో ఉన్నప్పుడు లేకపోతే కష్టంలో ఉన్నప్పుడు అనేకమైన పరిస్థితుల్లో మనము దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు మనతో కూడా నడిచి మనకు తోడై ఉండి మనకు సహాయం చేసి మనల్ని దాటించిన అనేకమైన సంఘటనలు మీ జీవితాల్లో మీరు జ్ఞాపకానికి తెచ్చుకోవచ్చు. Even the disciples who were tossed about in a boat in a very strong wind on the sea. మరి శిష్యులు ఒక రోజు ఆ సముద్రం మీద ఆ యొక్క బోట్లో వెళ్తూ ఉన్నప్పుడు ఆ అలలు రేగి తుఫాను రేగినప్పుడు వాళ్ళు చాలా ఆపదలో ఉంటారు. It would have really capsized. మరి ఆ యొక్క తుఫానుకి వాళ్ళు ప్రయాణిస్తున్న ఆ యొక్క బోటు మునిగిపోవటానికి అవకాశం ఉంది. మునిగిపోయేదే నిజానికి. Jesus too was in the boat sleeping. అయితే యేసుప్రభు వారు కూడా ఆ యొక్క బోట్లో ఉన్నారు. యేసుప్రభు వారు నిద్రపోతూ ఉన్నారు ఆ రోజు. And what did Jesus do? They woke him up, and what did he do? మరి వాళ్ళు చాలా భయపడిపోయి వాళ్ళు ఉన్న ఆ యొక్క ఆపదలో యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి ఆయన లేపి యేసుప్రభు వారికి ఆయన లేచిన తర్వాత యేసుప్రభు వారు ఏం చేశారండి? And he stretched out his hand and calmed the sea. ఆయన తన చేయి చాచి ఆ యొక్క తుఫానుని నిమ్మలంగా ఉండమని ఆజ్ఞాపిస్తారు. There is a beautiful song written about it. ఈ యొక్క సంఘటన మీద ఒక మంచి పాట రాశారు ఒక ఆయన. I hope everybody knows that hymn about Jesus and the master. The bellows are blowing on the waves and the sea. Peace, be still. మరి ఈ యొక్క కీర్తన ఈ తుఫానుని నిమ్మలపరిచిన యేసయ్య ఈ సంఘటన మీద ఆ యొక్క రాయబడిన కీర్తన మీ అందరికీ తెలుసని నేను నమ్ముతున్నాను. Yeah. Whoever wrote that hymn has taken the words beautifully. మరి ఆ కీర్తన రాసింది ఎవరో కానీ ఎంత అద్భుతంగా ఈ యొక్క సంఘటన మీద తను ఆ పాట రాశారు. ఈ యొక్క తుఫానుని నిమ్మలపరచటం మన జీవితాల్లో అనేకమైన తుఫానుని యేసుప్రభు వారు నిమ్మలంగా చేయటం అనేది ఎంత చక్కగా ఆ కీర్తనలో ఆయన మాటలు పొందుపరిచారు. I want all of us to build our faith in Jesus. మరి నేను ఈ ఉదయకాలంలో మిమ్మల్ని కోరుచున్నది ఏంటంటే యేసయ్య మీద మీ నమ్మకాన్ని దృఢపరచుకోండి. యేసయ్యని గట్టిగా నమ్ముదాం మనం. Because all these little troubles that come in our life, మన జీవితంలో వచ్చే చిన్న కష్టాలు అనేకమైన పెద్ద కష్టాలు అవ్వచ్చు, సమస్యలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా is only to strengthen us. ఈ యొక్క సమస్యలు క్లిష్ట పరిస్థితులు అన్ని కూడా మనల్ని బలపరచడానికి దేవుడు వాడుకుంటా ఉన్నాడు. He does not leave us during that time. మన క్లిష్ట పరిస్థితుల్లో నుంచి ప్రయాణిస్తూ ఉన్నప్పుడు, సమస్యల్లో నుంచి మనం వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు ఆ సమస్యల్లో మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. He is upholding each one of us during that time. నువ్వు ఎప్పుడైతే సమస్యల్లో ఉన్నావో, ఎప్పుడైతే క్లిష్ట పరిస్థితుల్లో నుంచి ప్రయాణం చేస్తున్నావో ఆయన ఆ సమయంలో ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే నిన్ను తన చేతుల్లో ఎత్తి పట్టుకుంటూ ఉన్నాడు. But to strengthen our faith in him, నీ యొక్క నమ్మకాన్ని, దేవుని మీద నీకున్న ఆ నమ్మకాన్ని బలపరుస్తూ ఉన్నాడు. he makes us go through that passage. మరి ఆ యొక్క సమస్యల్లో నుంచి, ఆ భయంకరమైన పరిస్థితుల నుంచి నువ్వు ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఆయన నిన్ను తన చేతుల్లో ఎత్తి పట్టుకుంటూ ఆయన మీద ఉన్న నీ నమ్మకాన్ని బలపరుస్తూ దానిని చక్కగా ఆ సమస్యలో నుంచి నిన్ను దాటించి అవతలికి తీసుకొస్తా ఉన్నాడు. And when we go through that passage and come out victorious, ఎప్పుడైతే నీవు ఆ సమస్యల యొక్క పరిస్థితుల్లో నుంచి నువ్వు ప్రయాణించి అవతల దరికి నువ్వు దాటుతావో, you will realize that it is nothing but the power of God that has flowed through us.
ఎప్పుడైతే నువ్వు అవతలికి ఆ సమస్యని దాటి అవతలికి వచ్చినప్పుడు నువ్వు వెనక్కి చూసినప్పుడు నీకేం తెలుస్తుందంటే కేవలము దేవుని శక్తి తన కృప హస్తము నిన్ను దాటించిందని నువ్వు కళ్ళారా చూడగలవు. And I want each one of us to be blessed with this knowledge. మరి మనలో ప్రతి ఒక్కరం కూడా ఇలాంటి అనుభవ జ్ఞానంతో ఆశీర్వదించబడాలని నా కోరిక. That we have someone to take care of us in our life. ఈ యొక్క అనుభవ జ్ఞానము అంటే ఏంటి? నీ కొరకు నిన్ను పట్టించుకునే ఒక వ్యక్తి ఉన్నాడు, నిన్ను ఎత్తి పట్టుకునే ఒక వ్యక్తి ఉన్నాడు, నిన్ను దాటించే వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనే యేసయ్య అని అనుభవ జ్ఞానము మీరు అనుభవించాలని నా యొక్క ప్రార్థన. And I want this blessing to flow through each one of us. ఇలాంటి ఆశీర్వాదం నీ యొక్క జీవితంలో ప్రవహించాలని, నీ జీవితం అంతా కూడా నీ యొక్క మనస్సు ఆత్మ శరీరాల్లో నీ జీవిత యాత్రలో ఈ ఆశీర్వాదము ప్రవహించాలని నా ప్రార్థన. And may our Lord bless this message and our hearing this morning. నా యొక్క ఈ సందేశము మరి దేవుడు మీ యొక్క వినికిడిలో ఆశీర్వదించాలని నా ప్రార్థన. Thank you. Thank you, sister. Thank you so much. Thank you very much. From all of us. Thank you for Bless. this wonderful message. God bless you all. God bless you all. But do keep in touch. Speak to me. If there is anything that is troubling you, you want to share, let us speak about it and let us pray about it. It's a wonderful feeling that prayer brings healing. మరి నాతో మీరు ఫోన్లో మాట్లాడండి దయచేసి. మరి చాట్లో నేను అమ్మగారి ఫోన్ నెంబర్ పెట్టానండి, దయచేసి గమనించండి, మరొకసారి పెడతాను. నాతో మాట్లాడండి. మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా నాతో పంచుకోండి. మనం కలిసి ప్రార్థన చేసుకుందాం. ఫోన్లో మీరు నాతో మాట్లాడండి. ఇప్పుడైనా మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడొచ్చండి. దయచేసి మీ పరిస్థితులు ఏవైనా, ఎట్లాంటి పరిస్థితి అయినా నాతో పంచుకోండి. నేను మీతో కలిసి ప్రార్థన చేయాలని నా ఆశ. నేను మళ్ళీ ఒకసారి పెట్టానండి అమ్మగారి నంబర్, చూడండి, చాట్లో పెట్టాను. ఎవరైనా సరే మీలో ప్రతి ఒక్కరి నుంచి నేను వినాలని, మీ మాటలు మీరు నాతో పంచుకోవాలని, ఏదైనా సరే ప్రార్థన రిక్వెస్ట్ అవ్వచ్చు, ఒక లేకపోతే నా మెసేజ్ గురించి మీ యొక్క తలంపులు అవ్వచ్చు, ఏదైనా సరే మీరు నాతో మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. థ్యాంక్ యూ అండి. ఎవరైనా ఒకళ్ళు దయచేసి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడగలుగుతారా? ఇప్పుడు 6:26 అయిందండి, ఇంకా 4 నిమిషాలు ఉంది. లేదంటే జాన్సన్. I must say that I really loved the singing everybody was doing. It's so wonderful when there is prayers and worship. మరి మీరు స్తుతి ఆరాధన సమయంలో మీరు పాటలు పాడారు కొంతమంది, అది చాలా చాలా బాగుంది. నాకు అర్థం కాకపోయినా నేను ఎంతో ఆనందించాను. చాలా మధురంగా పాడారు మీరు. Okay, over to Johnson, please. Thank you. Thank you, sister. God bless you. Oh, praise the Lord. Hallelujah. Thank you so much, ma'am, for the wonderful word. We are really immensely blessed. Thank you so much, ma'am. Thank you so much, Daddy. Thank you so much, ma'am. Thank you so much, Daddy, for translating. ప్రార్థన చేసుకొని ముగించుకుందామండి. మన మధ్యలోని జామి రవికుమార్ అయ్యారు మీరు సిద్ధంగా ఉన్నట్లయితే ముగింపు ప్రార్థన, పర్లోక ప్రార్థన, ఆశీర్వాదం. ప్రార్థన చేసుకుందాండి. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పదాలు కొందరం ప్రభా, నీ ప్రేమను బట్టి కృపను బట్టి వందనాలు తండ్రి. అయ్యా, నువ్వు ఏ స్థితికైనా చాలిన దేవుడు ప్రభా. 12 సంవత్సరాల నుంచి ప్రభా రక్తస్రావంతో ఉన్న స్త్రీలు ప్రభా, నువ్వు శక్తిని నింపి తండ్రి, నువ్వు స్వస్థపరిచిన దాన్ని బట్టి వందనాలు తండ్రి. అదేవిధంగా ప్రభా హెచ్కేలో చెప్పబడ్డ ప్రభా నది ప్రభా, దాన్ని స్వస్థపరిచే దాతను ప్రభావం ఉందయ్యా. నీ వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రభా స్వస్థతో నింపే దేవుడు ప్రభా. యెహోవా రఫాగా మా జీవితంలో ఉండి నువ్వు చేసిన ప్రతి స్వస్థత కార్యాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ దాసురాల ద్వారా ప్రభా మాకు బోధించిన అంశాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దాసురాలకు కావాల్సిన శక్తి, బలము, ఆరోగ్యం దయచేయండి. అంతేకాకుండా ప్రభా వారి జీవిత అనుభవాల నుంచి తల్లిగారు ఉన్న సమయంలో జరిగిన ప్రభా అనేక విషయాలు తల్లిగారు వివరించి అందులో వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా, మాటలు మాకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉన్నాయి ప్రభా, ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అవునయ్యా,
నువ్వు ఏ స్థితికైనా ఏ శ్రమలోనైనా ప్రభా చాలిన దేవుడు అయ్యా, నీ ఎదురుకు వచ్చిన వారిని ఎంత మాత్రము ప్రభా అయ్యా తండ్రి ఉన్న స్థితిలో పంపించక ప్రభా స్వస్థపరిచి పంపించే దేవుడు ప్రభా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. విత్తబడే వాక్యాన్ని తండ్రి 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ఫలింపు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. పాల్గొన్న ప్రతి ప్రభా అయ్యా బాబి రత్నాకర్ గారిని మరి కుటుంబాలను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుని ప్రతి అవసరాన్ని తీర్చండి. అంతేకాకుండా ప్రభా ఉదయకాల సమయంలో ప్రభా జాన్సన్ గారు, స్వరూప్ గారు, అదేవిధంగా దేవతని ప్రభా ఝాన్సీ గారు అనేక మంది సహకరిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ప్రభా 3 గంటల నుంచి చాలా మంది తల్లులు ప్రభా అయ్యా నీ సన్నిధిలో గోజాడుతూ ఉన్నారయ్యా. ప్రతి ఒక్కరిని ప్రభావ పేరు పేరు దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. వాక్యం చెప్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో, అదేవిధంగా పాల్గొన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో తండ్రి. ఆ వాక్యం తండ్రి విని విడిచిపెట్టేవారు కాకుండా తండ్రి మా జీవితంలో ప్రభుత్వం అనుభవించేవారుగా చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఇది మేము చేయవలసిన ప్రతి పనిలో ప్రభు నీ సృష్టి అయిన మార్గాన్ని చూపించి సకల మహిమగంత ప్రభావం మీరే పొందుకోమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామని వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందెలాగో భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం దయచేయము. మా ఎడల అపరాధము చేయవారిని క్షమించినట్లు మా అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధన లేక తప్పించుము. ఎందుకంటే రాజ్యం, శక్తి, మహిమ నిరంతరము నీ వెంటనే ఉన్నాయి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యాయ సహవాసము, వాక్యం చెప్పిన దాసులకు, తర్జుమా చేసిన దాసులకు, పాల్గొన్న బిడ్డలకు ఆయన కృప సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు. కూడి వచ్చిన మీ అందరికి వందనాలండి. మరొకసారి అరుణ్ మేడం గారికి, డాడీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. దయచేసి గమనించండి, మెసేజెస్ అనే రికార్డింగ్ అవైలబుల్ ఉన్నాయండి. అలాగే డైలీ గ్రూప్ లో కూడా పోస్ట్ చేస్తున్నారు. దయచేసి గమనించవలసిన కోరుతున్నామండి. హ్యావ్ బ్లెస్డ్ డే. థ్యాంక్ యూ ఆల్. రేపటి దినం తిరిగి కలుసుకుందామండి. అందరికి వందనాలు.